నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లిలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ఓ రైస్ మిల్లులో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి సుడిగాలి చుట్టుకోవడంతో రైస్ మిల్లు పైకప్పు, మిషనరీ పైపులు, ఇతర నిర్మాణాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. రైస్ మిల్లులోని ప్రాసెసింగ్ లో ఉన్న బడ్లు, బియ్యం తడిసి ముద్ద అయ్యాయి. దాదాపు 8 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైస్ మిల్లు యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు యాజమాన్యం అప్రమత్తమై అందరినీ బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పినట్లు కార్మికులు పేర్కొన్నారు. బాగా పెద్దగా ఎదురుగాలులు వానతో పెద్దగా వచ్చినవి. మా వర్కర్స్ అంతా కూడా అక్కడ ఉన్న మిల్ ఆపరేటర్స్, ప్లాంట్ ఆపరేటర్స్, హమాలీస్ అందరూ లోపల ఉండగానే పెద్ద గాలి వాన వచ్చి పారబాయిల్డ్ ప్లాంట్ వచ్చి మిల్లు పైన షెడ్ పైన పడి షెడ్డును తర్వాత మిల్లులో ఉన్న మిషనరీ కూడా అంత డ్యామేజ్ జరిగింది. అదృష్టవశాత్తు ఆ సౌండ్ కి బయటికి రావడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రము దాదాపుగా 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని మా అంచనా వేస్తున్నాం.